తులసిరెడ్డి గారు, ప్రధాని పార్లమెంట్లో ఇవాళ లోక్సభలో యుద్ధం గురించి ఒక ప్రకటన, అలాగే భారత్ తీసుకున్న చర్యలు కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి, రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి, వీటన్నిటిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాం ఇవన్నీ చెప్తూ అందరూ కలిసి ఒక స్వరం వినిపించాలని కోరారు. అంటే దాని అర్థం పార్లమెంట్లో బహుశా దీని మీద చర్చకి అనుమతిస్తారా, చర్చ జరుగుతుందా అన్నది ఒక అంశం. రెండోది, ట్రంప్ ఎప్పుడే మనం మాట్లాడుతున్నాగానే ఆయన మళ్ళీ రెండోసారి రియాక్ట్ అయ్యాడు ఈ యుద్ధం గురించి. ఇరాన్ తహతహలాడుతుంది చర్చల కోసం. అంటే ఆయన ఏమన్నా నోటి దూల అనుకోవాలా, ఈ చర్చలు జరగనిస్తాడా, అది సక్రమంగా ఫలితాలు ఇస్తాయా? ఇప్పుడే సంజయ్ గారు అన్నారు 2 రోజుల క్రితమేమో మొత్తం మళ్ళీ ధ్వంసం చేసేస్తాను, విద్యుత్ ఉత్పత్తిని కూడా ఆపేస్తాం, హోర్ముజ్ని 48 అవర్స్లో తెరవకపోతే అని చెప్పాడు. అప్పటి నుంచే చర్చలు మొదలైనవి. వాళ్ళు అసలు చర్చలే లేవన్నాడు. సరే, చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు కూడా ఫలప్రదం అయ్యేలాగా ఆయన వ్యాఖ్యలు ఉండట్లేదు. ఇది ఒక సమస్య. మన సామెత చెప్తారు, సీత కష్టాలు సీత అయితే పేత కష్టాలు పేతే, మన కష్టాలు మన ఈ ఆయిల్ ఈ గొడవ ఏంటి? దీని మీద పార్లమెంట్లో కాస్త ఏమన్నా చర్చ, ప్రభుత్వానికి ఒకే స్వరం కావాలని ప్రధాని కోరుకుంటున్నారు. అలాంటి స్వరం వినిపించే అవకాశం ఉందా ప్రతిపక్షాలు? మీరు చెప్పినట్లు ఒకే రోజు ఇక్కడ మోడీ గారు, అక్కడ ట్రంప్ గారు ఇద్దరు వచ్చేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది అది యాదృచ్ఛికమైనప్పటికీ అది కొంత ప్రత్యేకత ఉన్నట్టే. నాకు తెలిసి బహుశా యుద్ధము విరమణ కావచ్చు అన్న అభిప్రాయం. యుద్ధము విరమణ కావచ్చు అనేది. ఎందుకంటే అమెరికా అనుకునేది వన్ సైడ్ అనుకున్నది, ఖొమైనీ చంపేస్తానే అయిపోతుంది అనుకున్నది. ఏ విధంగా ఆ మూమెంట్ లో వెనుజులా అధ్యక్షుడిని కొట్టడము, ఖొమైనీని, ఇవి చాలా ఈజీగా చెప్పినారు రెండు. కాబట్టి ఆ టైప్ అనుకున్నది, కానీ వన్ సైడ్ కాదనేది అమెరికాకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు సరే, అమెరికా వాళ్ళకు ఇక్కడ మెయిన్ గా ఆ రెజ్యూమ్ చేంజ్ చేయడము, ఆ న్యూక్లియర్ అనేది మెయిన్ గా 2 అయిన తర్వాత ఖొమైనీ ఎట్లా రెజ్యూమ్ సంబంధించి కొంచెం ఖొమైనీ పోయినాడు కాబట్టి బహుశా వన్ సైడ్ గా లేదు. కాబట్టి నాకు తెలిసి ట్రంప్ వద్దనుకుంటే ఆటోమేటిక్ గా అయిపోతుంది. దాంట్లో వచ్చేసి ఇజ్రాయెల్ సైడ్ నుండి ట్రంప్ వద్దనుకుంటే ఇజ్రాయెల్ సైడ్ నుండి చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి నాకు తెలిసి ప్రపంచ దేశాల పరిస్థితి చూసినా గానీ యుఎస్ఏలో కూడా, అమెరికాలో కూడా ప్రజాభిప్రాయం వచ్చేసి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ఆయనకు. ఈవెన్ వాళ్ళ పార్టీలు కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి సరే, కొంతవరకు దెబ్బతీశాము. ఆ నేపథ్యంలో వచ్చేసి విరమించుకోవచ్చు. ఆయన అనుకుంటే ఇరాన్ డెఫినెట్ గా వచ్చేసి వాళ్ళు కూడా అలసిపోయారు, ముందుగానే వాళ్ళ నాయకత్వం అంతా పోయింది. అడిగే శక్తి మేరకు పోరాడుతున్నారు. కానీ ఎంత మేరకు పోరాడతారో, పక్కన ఇజ్రాయెల్ అనేది ఒకటి బలమైన ప్రత్యర్థి ఉండి దానికి వేరే ఒక బలమైన దేశం సపోర్ట్ చేసి ఎన్నాళ్ళు పోరాడతారు? కాదు సార్, నా ప్రశ్న అదే తులసిరెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళు అలసిపోయారు, వీళ్ళు నష్టపోయారు, ఒత్తిడి వస్తుంది, ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంది. ఆ చర్చ లేదో ఓ పద్ధతిగా జరిగి గౌరవంగా రాజీకి వచ్చే పద్ధతి కాకుండా ఓ పక్క చర్చలు జరుగుతున్నాయి అని చెప్తూనే వాళ్ళు మాతో చర్చలకు తహతహలాడుతున్నారు, వాళ్ళకి ఇంకో దారి లేదు, ఈ భాష మాట్లాడితే చర్చలు జరుగుతాయా? వాళ్ళు ఆల్రెడీ చెప్తారే బతికితే చాలు గెలిచినట్టు అన్నట్టుగా ఉందని సంజయ్ గారు చెప్తూ ఉన్నారు. వాళ్ళని రెచ్చగొడుతున్నాడు ఆయన మళ్ళా. సరే, ప్రస్తుతానికి ఒకవేళ మాటలు ఏమన్నా కానీ చేతుల్లో ఏమున్నది అనేది చూడాలి. మాటలు వచ్చేసి ఆయన నిలకడ మనిషి కాదు. చేతుల్లో వచ్చేసి వారు చెప్పినట్లు ఆ దాడులు, ఆ యొక్క ఇంధన ఉత్పత్తుల మీద చేయకపోవడం, ఇటువంటి ఏమన్నా చేస్తాడా చేయడా అని చెప్పినట్టు ఉంటాడు. దాన్ని బట్టి చేష్టలు బట్టి మనము గెస్ చేయగలం, కానీ మాటలు బట్టి గెస్ చేయలేము ఆయన మాటలు బట్టి. కాబట్టి నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం 100% యుద్ధ విరమణ జరుగుతుంది తాత్కాలికంగా. మళ్ళీ తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో ఏమవుతుందో చెప్పలేం, కానీ తాత్కాలికంగా మాత్రము కొన్నాళ్ల పాటు వచ్చేసి యుద్ధ విరమణ తప్పదేమో అనిపిస్తుంది. సరే, ఈ నేపథ్యంలో మన దేశానికి సంబంధించి ప్రధానమంత్రి గారు ఉన్న వాస్తవాన్ని చెప్పారు. ఆయన వచ్చేసి ఉన్న పరిస్థితి దాచుకోకుండా చెప్పారు. కోవిడ్ లాంటి సంక్షోభం ఉంది, ఈ మూమెంట్ లో మనం ఐకమత్యంగా ఎదుర్కోవాలి, అనేక దుష్ప్రభావాలు ఉంటాయి, కాబట్టి యుద్ధము ముగియాలి, శాంతి నెలకొలాలి, దౌత్యం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, తర్వాత బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి, పశ్చిమాసియా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, ప్రవాస భారతీయులను కాపాడని మన మెయిన్ టార్గెట్. 53 లక్షల మందిని ఇంతవరకు తీసుకొని వచ్చాము. ఈ యొక్క గృహ అవసరాల ఎల్పిజికి ప్రాముఖ్యత ఇస్తున్నాము. కాబట్టి అన్ని వాస్తవాలు వచ్చేసి చెప్పాడు.
అసలు ఒక దేశ ప్రధానిగా ఆ ఆయన చెప్పాల్సిన రీతిలోనే చెప్పాడు. ఓకే. ఇది వచ్చేసి సరే ప్రతిపక్ష పార్టీలు అది గా కొంత ఒప్పుకోలేకున్నా కానీ దేశ పరిస్థితి దృష్ట్యా కూడా దీన్ని ఎక్కువ ఇష్యూ చేయరని నా అభిప్రాయం. ఓకే. పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఓకే. బహుశా ఎక్కువ దీని గురించి నెగటివ్ గా కామెంట్ చేసే ఎన్ని పెద్ద ఒకటి అంటే అదే అప్పుడు భారత సార్వభౌమత్వం గురించి మెయిన్ గా రాహుల్ గాంధీ గారు కానీ అప్పుడు వచ్చి అమెరికా రష్యా మేము ఏ దేశం నుండి కొనాలా అనే దాని మీద కొంత రియాక్షన్ అంటే దీని మీద కూడా రియాక్ట్ అయ్యారు కదా. అంటే దీని మీద కూడా ఇప్పుడు ఉదాహరణకి కొమేనీని చెప్పినప్పుడు ఒక సార్వభౌమ దేశం మీద అన్ప్రవోక్డ్గా వాళ్ళ నుంచి ఎలాంటి కవింపులు లేకుండానే దాడి చేసి చంపటం, దాని మీద కూడా కాంగ్రెస్ కొంచెం ఘాటుగానే స్పందించింది. దాన్ని ఖండించి ఉండాల్సింది, సంతాపం వెంటనే చెప్పు ఉండాల్సింది. అంటే ఈ విదేశీ విధానాల కింద వస్తాయా? అంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్, వరల్డ్ ఆర్డర్ అంటారు, ఆ ఆర్డర్ని బ్రేక్ చేస్తున్నాడు. రేపొద్దున మనకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. ఈ చర్చలన్నీ జరిగినాయి. కానీ మరి ఇప్పుడు సరే యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు అది అయిపోయిన ఘట్టం అనుకుంటారా, లేదంటే మీరు అన్నట్టుగా పెద్ద దాని మీద చర్చ విమర్శలకు వెళ్లకుండా ప్రభుత్వం చెప్పిందంతా సాటిస్ఫై అవుతారా? ఇప్పుడు అది 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 అయిపోయిన ఘట్టం అనుకోవాల్సింది కదా. చాలా 23 రోజులు ఈ రోజు కాబట్టి దాని గురించి పదే పదే తవ్వుకోవడం ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితిని వచ్చేసి మన ప్రజల మీద, విదేశాల్లో ఉండే మన భారతీయుల మీద ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది మనకు ఇంపార్టెంట్. శాంతి దౌత్యం ద్వారా యుద్ధం ఆపేదానికి ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ ఒక అడుగు ముందేశాడు. దాంట్లో వచ్చేసి మన వరకు ఒక పాజిటివ్ గా చేయడానికి ఎంత అవకాశం ఉంటుందో ఆ విధంగా అడుగు వేయడం మంచిది.